Hello everyone, welcome to Classmate Academy. See, today we are going to discuss about why Classmate Academy to prepare SSC CGL. అంటే SSC CGL ప్రిపరేషన్ కోసం క్లాస్మేట్ని ఎందుకు ఎంచుకోవాలి? దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2013. సో వీఆర్ హ్యావింగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, అవర్ కోచింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఫర్ SSC CGL. సో SSCGL మనకి ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఇస్తాం. అంటే ఇందులో బ్యాంక్ కానీ అంటే అదర్ ఒకేసారి కంబైన్ కోచింగ్ ఉండదన్నమాట. ప్యూర్లీ SSC CGL కోసమే ఉంటుంది ఇన్స్టిట్యూట్. చాలామంది ఏంటంటే బ్యాంక్స్, CGL, రైల్వేస్ ఇవన్నీ ఒకటే కదా, అన్నీ ఒకేసారి తీసేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే ఒక ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైనా ఇలా ప్రిపేర్ అయినా ఒకసారి అడగండి. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అని మీకు అర్థమవుతుంది. ఓకే, సో SSC CGL అయ్యే అప్రోచ్ SSCకి ఉంటుంది. దాని సిలబస్ కానీ క్వశ్చన్ టైప్ కానీ అప్రోచ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అదర్ ఎగ్జామ్స్ వాటికి ఏది కావాలో దాని అప్రోచ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అప్రోచ్ కానీ సిలబస్ కానీ ఒక ఎగ్జామ్లో రాసే విధానం కానీ టైం కానీ అండ్ లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ లాజిక్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి. అది ఎవరైతే ఒక యాస్పిరెంట్ సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి. కొత్త వాళ్ళు ఇవన్నీ కనుక్కోలేరు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీఆర్ ప్రొవైడింగ్ ద కోచింగ్ ఎక్స్క్లూజివ్ SSC CGL కోచింగ్ సిన్స్ 2013. The second important is the way we provide the coaching. The second important is coaching at the institute itself. So coaching ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూట్లో, సో వన్స్ ఏ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు అనుకోండి, సో ఆ స్టూడెంట్కి ఏంటంటే జాయిన్ అయిన తర్వాత హీ హ్యాస్ టు లెర్న్ సంథింగ్. సో ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ స్టూడెంట్ కనుక మనకి ఆఫ్లైన్లో కనుక జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆఫ్లైన్ స్టూడెంట్ అయ్యాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే అతనికి ఆఫ్లైన్తో పాటు మనకి ప్రతిరోజు క్లాస్ జరిగేటప్పుడు మేము లింక్ షేర్ చేస్తామన్నమాట గ్రూప్స్లో. ఆ లింక్ త్రూ అతను ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు అనమాట. యూ కెన్ ఈవెన్ లిజన్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే, ఇమాజిన్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, నెంబర్ 3 ఒక 3 క్లాసెస్ ఉన్నాడు. సో 4th క్లాస్కి ఫీవరో లేకపోతే బయటకు వెళ్ళడమో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షనో లేకపోతే ఇన్స్టిట్యూట్కి రాలేకపోయాడు అనుకోండి, అతను ఎక్కడున్నా సరే అంటే ఆస్పిరెంట్ ఎక్కడున్నా సరే ఆ లింక్ ఓపెన్ చేసి క్లాస్ని ఫాలో అవ్వచ్చు. పోనీ అది కూడా చేయలేకపోయాడు అనుకుందాము, మేమేం చేస్తామంటే ఇదే క్లాస్ అయితే ఆ రోజు జరిగిందో దాన్ని మనము రికార్డెడ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఈ రికార్డెడ్ వీడియో ఏదైతే ఉందో క్లాస్ అయిపోయిన ఒక 1 అవర్ లోపలే ఆ రికార్డెడ్ వీడియోని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రేపు స్టూడెంట్ క్లాస్కి వచ్చేటప్పుడు యూ కెన్ గో త్రూ దట్ రికార్డెడ్ వీడియో, వెళ్ళి నోట్స్ మొత్తం రాసేసుకొని నెక్స్ట్ డే క్లాస్కి రావచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక రోజు లేకపోతే 2 రోజులు లేకపోతే 3 రోజులు ఒకవేళ స్టూడెంట్కి క్లాస్కి రాలేకపోయినప్పటికీ కూడా క్లాస్ అనేవి మిస్ అవ్వడు, అతని దగ్గర నోట్స్ అనేది ఉంటుందన్నమాట. సో కంటిన్యూటీ ఆఫ్ ద ప్రిపరేషన్ ఉంటుందన్నమాట ఎక్కడున్నా కూడా. సో దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. అంటే ఒకసారి మీరు జాయిన్ అయితే మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాము, ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది మీకు, ప్లస్ రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము. సో రికార్డెడ్ వీడియోస్ జనరల్గా మనము యాప్లో ఇస్తామన్నమాట. ఈ రికార్డెడ్ వీడియోస్ని లైఫ్ టైం ఉంటుందండి దీనికి. అంటే స్టూడెంట్ కెన్ యూజ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద ప్రిపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కోచింగ్ అయిపోయిందండి, కోచింగ్ అయిపోయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే మధ్యలో వివిధ కారణాల వల్ల ఒక 2 months 3 months 4 months గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని కాన్సెప్ట్స్ మర్చిపోతారు వాళ్ళు. ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే కాన్సెప్ట్స్ మర్చిపోతారు, ఇంకోసారి ఎవరైనా గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంకా మర్చిపోతారు అనమాట. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర నోట్స్ ఉంది కదా, సో ఇమీడియట్గా దే కెన్ గో ఫర్ రికార్డెడ్ వీడియోస్. సో మళ్ళీ దే కెన్ గో త్రూ దట్ టాపిక్ వన్స్ అగైన్. ఒకసారి ఆ టాపిక్ వెళ్ళారనుకోండి, దెన్ దే కెన్ రివైజ్ ఇట్ అనమాట. లేదు ఒక 6 months కోచింగ్ అయిపోయింది, కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక 3-4 monthsలో మీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రాలోనో లేకపోతే మెన్సురేషన్లోనో జామెట్రీలోనో లేకపోతే పాలిటీలోనో ఎకనామిక్స్లోనో ఏదో మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటుంది కదా. సో ఫైనల్లీ మీరు ఏంటంటే ఆ రోజు మీకు ఏ టాపిక్ అర్థం కాలేదో ఆ రోజు వెళ్ళి ఆ వీడియో చూసుకుంటే మీకు సరిపోతుంది. అంటే మీకు ఇది రివిజన్ కూడా బాగా యూజ్ అవుతుందండి. కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, కానీ ఇట్ విల్ బి వెరీ 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 బెనిఫిషియల్ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కోచింగ్లోనే మనకి ఇందులో మనకి గైడెన్స్ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంటోర్షిప్. అంటే ఒకసారి స్టూడెంట్ జాయిన్ అయిపోయిన తర్వాత అతనికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దే విల్ హ్యావ్ ఏ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ద ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, అథారిటేరియన్ ఏమి ఉండరు, ఎందుకు అడుగుతున్నావు డౌట్, క్లాస్లో ఏం చేస్తున్నావు ఇలాంటివి ఏమీ ఉండవు. సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా కావచ్చు యూ కెన్ ఆస్క్ దట్ డౌట్.
లేదు మీరు కొంచెం ఎవరైనా షై ఉన్నారనుకోండి, చాలామంది అంటే కొంచెం షైగా ఉంటారనమాట అడగడానికి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేది చూసి ఆఫ్టర్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత కూడా దే ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ ఫ్రీ అనమాట. సో మనం కూడా వెళ్ళి డౌట్స్ అడగవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు అని ఉంటుంది. లేదు మీ కోచింగ్ అయిపోయింది, అప్పుడు ఎలా మరి డౌట్స్ వస్తే? కోచింగ్ అయిపోయిన చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎస్ఎస్సీజీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ సంగతి ఎలా అంటే, మీరు కోచింగ్ అయిపోయినప్పటికీ కూడా స్టిల్ యు ఆర్ అవర్ స్టూడెంట్. మీకు ఈవెన్ రికార్డ్ వీడియోస్ ఇచ్చినప్పటికీ కూడా స్టిల్ యు ఆర్ అవర్ స్టూడెంట్. కాబట్టి మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా యూ కెన్ డ్రాప్ దట్ డౌట్ ఇన్ ద వాట్సాప్. మీరు వాట్సాప్లో ఆ డౌట్ అడగచ్చు, ఫ్యాకల్టీ క్లియర్ చేస్తారు. లేదు మీకు అప్పటికి కూడా అర్థం కాదనుకోండి, కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు లైవ్లో కూడా మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూఆర్ వెరీ సీరియస్ ఆస్పిరెంట్, నాకు అప్పుడే మీకు డౌట్ క్లియర్ కావాలంటే యూ కెన్ ఆస్క్ ద సార్ని పర్మిషన్ తీసుకుని సార్ ఒక 5 minutes 10 minutes మీతో మాట్లాడచ్చు అని చెప్పి కూడా మీరు డౌట్ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు మెంటర్షిప్ అనేది కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు అనుకోండి, మీ గ్రాండ్ టెస్ట్లో టైర్ 1లో మీకు 130, 140 మార్క్స్ వస్తున్నాయి. యూఆర్ అన్ఏబుల్ టు క్రాస్ 160, మీకు క్రాస్ అవ్వట్లేదు, అయితే 170 మార్క్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు రావట్లేదు? మీరు ఆన్సర్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, మీ ఎగ్జామ్లో అప్రోచ్ ఎలా ఉంది, అంతా మేము గైడ్ చేస్తామండి. విల్ గైడ్ ఎవ్రీథింగ్. సో జస్ట్ చెప్పినట్టు ఫాలో అయినా సరే డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్ అనమాట. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ అంటే మీకు కోచింగ్తో పాటు మీకు మెంటర్షిప్ కూడా ఉంటుందన్నమాట. నో డౌట్ అబౌట్ దట్. మీకు ఆన్లైన్ వీడియోస్ ఇస్తాము, ఆఫ్లైన్ యాక్సెస్ ఇస్తాము, రికార్డెడ్ వీడియోస్ కూడా ఇస్తాము. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనకి మెటీరియల్. యూ టేక్ ద మెటీరియల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ మెటీరియల్. సో బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్, కాబట్టి మెటీరియల్ కూడా అలానే తయారు చేయడం జరుగుతుంది. మెటీరియల్ ఒక్కటి కాదండి, మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఇచ్చే బండిల్ ఆఫ్ బుక్స్ కాకుండా క్లాస్లో మనము జిఎస్కి అయితే స్లైడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ చెక్ ది స్లైడ్స్. ఒకసారి మీరు స్లైడ్స్ చెక్ చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ద స్లైడ్స్ కూడా తీసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తీసుకోవచ్చు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ముందే. ఇది కాకుండా క్లాస్లో ఒకవేళ మీకు మ్యాథ్స్ క్లాస్ జరిగిందనుకోండి, లేకపోతే రీజనింగ్ క్లాస్ జరిగిందనుకోండి, సో మనంతా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సార్ రాసే నోట్స్ మొత్తం కూడా, ఆ క్లాస్లో జరిగిన నోట్స్ మొత్తం కూడా పీడిఎఫ్లా కన్వర్ట్ చేసేసి మీ క్లాస్ అయిపోయిన ఇమ్మీడియట్గానే మీ గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో చెప్పేటప్పుడు మీకు ఏదైనా సర్టన్ పాయింట్స్ మిస్ అయినాయి అనుకోండి, యూఆర్ అనేబుల్ టు క్యాచ్ దెమ్. మీరు ఒకసారి ఆ నోట్స్ కనుక మీరు చూసుకుంటే యూ కెన్ ఫిల్ ద నోట్స్ అనమాట. అది కాకుండా మీరు ఎప్పుడైనా డిజిటల్గా అంటే రిమోట్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, యూ కెనాట్ క్యారీ ద బుక్స్ ఆల్వేస్. పెద్ద పెద్ద బుక్స్ మనం ఎప్పుడు క్యారీ చేయలేము. సో మీరు అప్పుడు కూడా ఎక్కడన్నా కూడా మీరు ఎక్కడో రిమోట్లో ఉండి మీరు చదవాలనుకుంటే కూడా ఆల్రెడీ మనకి క్లాస్లో చెప్పిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాట్ ఆర్ ద పీడిఎఫ్స్ దట్ ఆర్ హ్యావ్ ద క్లాస్, ఆ పీడిఎఫ్స్ మీరు చూసుకోవచ్చు. లేదు జిఎస్కి అయితే మీరు అన్ని స్లైడ్స్ చూసుకోవచ్చు. అంటే మీకు యాక్సెసిబిలిటీ చూడండి. సో యూ హ్యావ్ దట్. మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు ఎంక్వైరీకి వచ్చిన కూడా ఇన్స్టిట్యూట్కి ఒకసారి చూడమని చెప్పండి, మన పీడిఎఫ్స్ కానీ స్లైడ్స్ కానీ మెటీరియల్ కానీ మీరు ఒకసారి చూడండి, గో త్రూ దట్. అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఒక క్లాస్లో దాదాపు ఒక 60-70 పేజెస్ వస్తుందండి. కంటెంట్ ఏం తక్కువ ఉండదు. వీ హ్యావ్ ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి సిజిఎల్ కంటెంట్ మీకు ఉంటుంది. ఇది కాకుండా ముఖ్యంగా మ్యాథ్స్, జిఎస్ ఇలాంటి సబ్జెక్ట్స్లో వీఆర్ గోయింగ్ టు గివ్ యూ, ముఖ్యంగా మ్యాథ్స్లో వచ్చేసరికి మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి, ఆ స్లైడ్స్ ఇస్తాము. డిఫరెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఇస్తాము. క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అని ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది చాప్టర్ వైజ్ ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఒక మనం చాప్టర్ స్టార్ట్ చేసిన తర్వాత మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్డేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఎగ్జామ్ అయిపోతే 2024 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అది కాకుండా డిఫికల్ట్ క్వశ్చన్స్ అని, డిఫరెంట్ క్వశ్చన్స్ అని, అంటే మనం ఏంటంటే కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ మెటీరియల్ అండ్ కాంప్రహెన్సివ్ కోచింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్సెస్. మీకు వీడియోస్ యాక్సెస్ ఉంటుంది, ఆఫ్లైన్ యాక్సెస్ ఉంటుంది, ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది, స్లైడ్ యాక్సెస్ ఉంటుంది, మెటీరియల్ యాక్సెస్ ఉంటాయి, మీకు పీడిఎఫ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అండి. మీరు దాన్ని వాడడం తెలుసుకోవాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్స్. మీరు అనొచ్చు ఇది అందరూ ప్రొవైడ్ చేస్తారు కదా, ఎనీ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్. అవునండి, ప్రతి ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేస్తారు, చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర డిఫరెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రాండ్ టెస్ట్ జరిగిందనుకోండి ఇవాళ. ఆ గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయిపోగానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో ఎలా ఉంటుందంటే సార్ ఏం చెప్తారంటే ఆ క్వశ్చన్ని ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలో అలానే మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, అక్కడ పెన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మన క్లాస్ కూడా పెన్ యూస్ చేయాలి. జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా జరిగిందో చెప్తాం అనమాట. ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇలా చేసామని. లేదు వీ హ్యావ్ టు యూస్ పెన్ ఫర్ సమ్ క్వశ్చన్స్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే
హౌ టు రిడ్యూస్ ద స్టెప్స్, అంటే ఒక్క స్టెప్లో వేసే విధానం, అంటే ఎగ్జామ్లో ఎలా చేయాలో ఆ క్వశ్చన్ని అలానే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఓహో ఎగ్జామ్లో నేను ఇలా సాల్వ్ చేయాలా, నేను ఇలా సాల్వ్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. కొందరు సబ్జెక్ట్ అయితే ఉంటుంది కానీ దాన్ని హౌ టు యూజ్ ద టైం ఎఫిషియెంట్లీ, బికాస్ ఎస్ఎస్సి ఇస్ ఆల్ అబౌట్ టైం బౌండ్ ఎగ్జామ్. ఒక గంటలో 100 క్వశ్చన్లు చేయాలి, అంటే హార్డ్లీ యూఆర్ గెటింగ్ 36 క్వశ్చన్స్ ఫర్ 36 సెకండ్స్ ఫర్ 1 క్వశ్చన్. అది ఎలా సాల్వ్ చేస్తామండి? దాని అప్రోచ్ తెలియాలి కదా. మీకు అప్రోచ్ ఎలా తెలుస్తుంది? ఇలానే తెలుస్తుంది. ఈ అప్రోచ్ నాట్ ఓన్లీ ఇన్ ద గ్రాండ్ టెస్టే కదండి, ఈవెన్ ఇన్ ద చాప్టర్ వైజ్ టెస్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చాప్టర్ ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, మీకు ఇలా చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్లో కూడా అంతే అండి. ఇప్పుడు ఈ చాప్టర్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎగ్జామ్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ప్రతి బేసిక్, ప్రతి పాయింట్, ప్రతి స్టెప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయమండి, ఎందుకంటే ఆల్రెడీ అది క్లాస్లో జరిగిందాన్ని మళ్ళీ అలా చేయడంలో యూజ్ లేదనమాట. ఇప్పుడు స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి, ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో ఎలా చేయాలని నేర్చుకోవాలి, ఎగ్జామ్ అప్రోచ్ అనేది ఉండాలి. సో ఎగ్జామ్ అప్రోచ్ అనేది మీకు క్లియర్గా నేర్పిస్తాం. దట్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే, మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ మీకు అక్కడ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. సో ఒకసారి మీరు ఇవన్నీ చూసుకోండి, అనలైజ్ చేసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్లో మీరు తిరగండి, అనలైజ్ చేసుకోండి, రండి, ఎంక్వైరీ చేయండి. యూ గో త్రూ దట్ ఎవ్రీథింగ్. ఓకే, మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కానీ, రికార్డెడ్ వీడియోస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా ఒకసారి అడిగి కనుక్కోండి. ర్యాంకర్స్ వచ్చి ఉంటాయి, ఆ ర్యాంకర్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అడిగి కనుక్కోండి. లేకపోతే మన యూట్యూబ్లో చాలా టెస్టిమోనియల్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. మన యూట్యూబ్లో ఉన్న ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో జస్ట్ దే ఆర్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. మనం 2013 నుంచి మనం ర్యాంకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ స్టిల్ మనం రీసెంట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అదంతా. సో యూ కెన్ గో త్రూ ఆల్ దీస్. మీరు ఇవన్నీ ఒకసారి చూడండి, దెన్ అనలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా, లేకపోతే మెంటర్షిప్ కావాలన్నా, అంటే ఆల్రెడీ వేరే దగ్గర కోచింగ్ తీసుకుంటారు కానీ చాలామంది అప్రోచ్ లేకుండా పోతుందన్నమాట. సో అలాంటివి కావాలన్నా యు ఆర్ వెరీ 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 ఫ్రీ ఫీల్ టు ఆస్క్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.